ఎడ పెట్టుకోవాలి చింటూ అది జిప్ ఓపెన్ చేసి పెట్టు ఇలా పెట్టు మరి ఎట్లా పడితే పట్టవు పడితే సైడా పక్కా పోదామంటాడని 10,000 రూపాయలు. Hey guys, welcome to my channel. It's VR15M. Hope all are doing great and wonderful. Welcome to another vlog. To be honest, night vlog. సో ఈరోజు డిస్క్రిప్షన్ వచ్చేసి ఏం లేదు, వీఆర్ హెడింగ్ టు గ్రాండ్ హోటల్ టు హ్యావ్ సమ్ హలీమ్ అండ్ దెన్ బిర్యానీ. సో ఈరోజు రైడ్లో ఇంక్లూడ్ అయింది ఎవరెవరు అంటే సాయి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్, హీ ఓన్స్ ఎఫ్జీ. అండ్ ముందెళ్తుంది దట్ గెస్ హూ, యా దట్ ఈస్ ద సేమ్ పర్సన్ హూ యూజ్డ్ టు రైడ్ RX100. సో RX100 సేల్ చేశాడు. నౌ హీ బాట్ ద ఎక్స్పల్స్ 210, ఇంకా రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ బైక్. సో నిన్ననే డెలివరీ అయింది. ఎవరో గెస్ చేశారా? చింటూ ద మోడల్, ద బాయ్. సో నిన్నటి నుంచి ఫుల్ జోష్లో ఉన్నాడు మనోడు. సో RX100 ఉన్నప్పుడు చెప్పాను కదా, సమ్ 30 years ఓల్డ్ బైక్ అనేసి. RX100 ఉన్నప్పుడే మనోడు రైడ్స్కి మ్యాక్సిమం రావడానికి ట్రై చేసేవాడు. నౌ హీజ్ ఓనింగ్ అన్ ఎక్స్పల్స్. ఇంకా తగ్గేదే లేదంటాడు అనమాట. సో ప్రాబబ్లీ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ సండే రైడ్ కానీ మార్నింగ్ రైడ్లో కానీ యూ విల్ బి సీయింగ్ హిమ్. అది ఫిక్స్ అయిపోండి, ఓకే? యా, సో ఈరోజు డిస్క్రిప్షన్, గోయింగ్ ఫర్ డిన్నర్ టు హ్యావ్ సమ్ హలీమ్ అండ్ దెన్ of course biryani. So let's see what we'll get today. All right, so chalo. So manodu Sai cheppina kada, HZ, he owns HZS, గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అనమాట. పైసా ఉన్నాడు, పైసలు ఉన్నాడు. చాలా వరకు మా గ్యాంగ్లో వెహికల్స్ తీసుకున్నారు. ఇన్ని రోజులు వీడికి చింటుగానికి ఏంటి, మన RX100 ఉండే కొంచెం పాత బండి కదా, లాంగ్ అంటే ఆలోచిస్తుండే అనమాట. సో ఇప్పుడు ఎక్స్పల్స్, ఇంకోటి ఏంటంటే ఎక్స్పల్స్ రీసెంట్గా చాలా 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 అంటే ట్రెండింగ్ అయిపోయింది అనమాట. బడ్జెట్లో మనకు ఆఫ్ రోడింగ్ ఇంకా ఆన్ రోడ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఎక్స్పల్సే. అఫ్కోర్స్ స్పోర్ట్స్ ఉన్నాయి, నేకుడు ఉన్నాయి. ఆఫ్ రోడ్లో అన్నిట్లో కాకపోయినా కొన్ని సినారియోస్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఎక్స్పల్స్ అలాగా అది. సో ఇంట్రెస్ట్ ఉందా తీసేసుకోండి, సెకండ్ థాట్ ఏం పెట్టుకోకుండా. ఆల్రైట్, ఇంకా మనోడు స్టైల్ చూసారా? నైట్ టైం డిన్నర్ పోతున్నామంటే నేనేమో టీషర్ట్ వేసుకొని వచ్చా, ఇంకొకడు సాయి అనేటోడేమో షర్ట్ వేసుకొని వచ్చాడు. మనోడు టీషర్ట్ వేసి పైనుంచి లేయర్ చేసుకొని వచ్చాడు. చూడండి గైస్, ఏదో డేట్కి పోతున్నట్టు. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలా. అంటే నా రూటే సపరేటు అనేసి అది ఫాలో అవుతున్నాడు అనమాట మనోడు. అలా కంగ్రాచులేషన్స్ అంటారు మా ఆడియన్స్ నిన్ను చూసి. థ్యాంక్ యూ చెప్పు. థమ్సప్ ఏం చింటూ, నారాయణ శ్రీ చైతన్యలాగా వచ్చినట్టు. వాడు సాయా ఇట్లా పోయిండు, ముంగడు పోయిండు, బస్ ముంగడు. ఆ పాప ఎవరినో చూసి నవ్వుతాడు, నిన్నే చూసి నవ్వుతున్నాడు. నీ గురించి తెలియచ్చిండు, నువ్వు పిల్లలు ఎత్తుకోయేటోళ్ళ ఉంటావు కదా, తెలియక నవ్వుతున్నాడు. ఏం టార్చర్ చింటూ నీతోటి. ఆల్సో మనోడు ఏంటంటే ట్యాంక్ బండ్ పిచ్చాడు అనమాట. అంటే ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే
ట్యాంక్ బండ్ కట్టినోడు కూడా అన్నిసార్లు పోయిండాడు గాయస్. ఇంకో విషయం ఏం తెలుసా, మనోడు పోవడం కాక మమ్మల్ని పట్టుకోపోతాడు అనమాట. వీక్కి 4 to 5 times పోతే మనోడు నిద్రపోవడం. ఏముందరా అంటే ఏం లేదంటాడు మళ్ళీ. అట్లా వాడు పోతాడు, మనం పోతాడు. ఇప్పుడు వీఆర్ హెడ్డింగ్ టు గ్రాండ్ హోటల్ అనుకుంటా, మోస్ట్ ప్రాబబ్లీ. అక్కడ బిర్యానీ తినేసి సీదా ఇంటికి రా మళ్ళా. అంటే మాకు థాట్స్ ఉంటాయి ఇంటికి రావడానికి, కానీ ఇటు రాడు, టైం పడిపోమంటాడు. అడిగిపోయి ఏముండదు, మళ్ళీ జరసేపు మాట్లాడుకోవాలి, మళ్ళీ వచ్చేయాలి. మళ్ళీ వేరే థాట్స్ ఏముండవు, జస్ట్ కూర్చొని మాట్లాడి వచ్చేయాలి అంతే. మనోడికి ఏంటంటే ట్యాంక్ బండ్ ఈజ్ ఎమోషన్ అనమాట. మనోడికి ట్యాంక్ బండ్ ఈజ్ ఎమోషన్. మాకేం చేశాడంటే మాకు కూడా ట్యాంక్ బండ్ ఈజ్ ఎమోషన్ అనేటట్టు చేశాడు అనమాట. అది ఐ సీ సో మెనీ బైకర్స్ ఆర్ టేకింగ్ దీస్ అడ్వెంచర్ బైక్స్ అనమాట. ఎందుకంటే ఇండియన్ రోడ్స్కి చాలా వరకు అయ్యే అడ్జస్టబుల్. బికాస్ కొంచెం రోడ్డు ఉన్నా కానీ కొంచెం అటు ఇటు ఉంటుంది రోడ్డు. కొంచెం మంచిగున్న రోడ్లో కూడా మనకి ఈ వైట్ కలర్ బ్రేకర్స్ వస్తాయి అన్నమాట, చిన్నవి. నేను చూపిస్తాను, ముందు చాలా ఉంటాయి. సో వాటి కోసం అనేసి కూడా చాలామంది. ఇంకోటి ఏంటంటే ఈ రైడర్ ఎంతూసియాస్టిక్స్ ఉంటారు చూడండి, వాళ్ళు కూడా సండే రైడ్స్ కానీ మార్నింగ్ రైడ్స్ కానీ ప్లాన్ చేసేటప్పుడు ఆఫ్ రోడింగ్ కోసం కూడా చాలామంది చూస్ చేసుకుంటున్నారు ఈ బైక్స్. సో దట్ ఈస్ అనదర్ పాయింట్. ఈడోడు రోడ్డు మధ్యలో నడుస్తున్నాడు ఏంద్రా ఈడు, ఏం చింటూ ఆడు ఏమోగా. ఫోన్ చేయి. ఓ వద్ద జర్రుంటే చచ్చిపోతుంటా. నేను మనోడికి చూసి ఫోన్ చేయని ముందు కారు. నేను అది ఎలాగే చేసిన అంటే మనోడు ఎక్స్ప్రెషన్ చూసిన, చింటు గాంధీ మనోడు ఎక్స్ప్రెషన్ చూసి ఏంది ఇంత సడన్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నా, ముందు చూడగానే మూడ కారు. రైట్ టర్న్ ఉండదు భయ్యా, ఏంటి భయ్యా మీరు. మొన్న ఇట్లానే ఒక ఆటోడు ఆన నుంచి ఉన్నాడు, వెనుకోడు వచ్చి నాకు డిష్ డుమ్ అని తాగించేసాడు అనమాట. ఏంటి భయ్యా అంటే అలా అంటున్నాడు. ఏం చేస్తాం ఇంకా. ఓరే రికార్డింగ్. చింటూ, గ్రాండ్ హోటల్లో హలీం కూడా తోపు ఉందంటగా. మన ఏం జరంత టేస్ట్ చేసి బిర్యానీ తిందామా? హలీం రివ్యూ చూసినావా గ్రాండ్ హోటల్ది? మంచిగా ఉందంట. ఇంకా మనోడు జర గవర్నమెంట్ జాబ్ అంటే కొంచెం కాజు ఎక్కువ చేసిస్తాడు మనకి. ఒక వీడియోలో ఇట్లా కొడితే ఇద్దరు పడతారు చూడు. కొట్టమంటావా చింటూ? నిన్ను కూడా చింటూ ఇట్లా అంట, జస్ట్ ఇట్లా అంట. ఇడు ఇది అయిపోయిన తర్వాత ట్యాంక్ బండ్ పోదామంటాడని నా పందెం 1000 రూపాయలు. పక్కా పోదామంటాడని పందెం 1000 రూపాయలు. మా ట్యాంక్ బండ్లో అమ్మేటోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళన్నా 1 రోజు 2 రోజులు సెలవు హాలిడే తీసుకుంటారేమో అని. ఈడైతే ఇప్పుడు ఈడ పార్కింగ్ చూడాలన్నమాట, ఎంత ఈజీ ఉంటుందో మనకి. అంటే చూస్తారుగా, ఎత్తుక్కోవాలి పార్కింగ్. సో లుక్ ఎట్ దిస్ ఈస్ ద హోటల్ దట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. పార్కింగ్ భయ్యా, పార్కింగ్ నాకు దొరికేసింది భయ్యా, మీరేమన్నా పార్కింగ్ దొరికితే దాంట్లో ఉన్నంత సాటిస్ఫాక్షన్ ఏడుండదు గాయస్. నిన్న 555లో హలీం తిని పోయినాం.
అయినా మాకు పార్కింగ్ దొరికింది. సేమ్ చిన్నగానికి పార్కింగ్ దొరకలే. ఇప్పుడు కూడా ఇక ఆగమైతుంది. మా ఇద్దరికి పార్కింగ్ దొరికింది, ఆయన దొరకలే. మంచిగా సెట్ చేసుకురుగా అంటున్నాడు. చలో గైస్, జరంతా బిర్యానీ ఇంకా హలీం వేసేసి దాన్ని రివ్యూ చేసేస్తా. ఇంకా మాకేం హలీం బాగుంది. ఇట్ వాజ్ గుడ్. బెస్ట్ కాదు, పర్లేదు. అండ్ మన తందూరి రోటీ చికెన్ రెండు బాగున్నాయి. ఇంకా బిర్యానీ కూడా యాజ్ యూజువల్ నాకు నచ్చుతుంది. సో ఇట్ వాస్ వెరీ గుడ్. సో ఇందాక బెడ్ పెట్టినా కదా, వాడు పక్కా ట్యాంక్ బండ్ పోతుందని నాది 1000 రూపాయలు పెట్టని చెప్పినా కదా. ఇప్పుడు నేను మనోడు ఉండి అరే ఇప్పుడు 7కి ఇంటికి పోమా అంటే లేదు మీరు ఊరు నేను ట్యాంక్ బండ్కే పోతాను అంటున్నాను. సో అది మొత్తం ఫుల్ బ్రైట్గా ఉంది కాబట్టి ఏమైంది. ఏంటిది మ్యాచ్ అయిపోయిందా? అప్పటికి హార్దిక్ పాండ్యా ట్రై చేసిన కానీ 4 వికెట్ పడిపోయింది కదా పాపం. ఏడా పెట్టుకోవాలి చింటూ? అది జిప్ ఓపెన్ చేసి పెట్టు, ఇలా పెట్టు. మరి ఎట్లా పడితే పట్టవు పడితే సైడా స్టాల్ చల్ల ఉంచిండు పుట్ట చల్ల దా. మూడు బండ్లు ఉన్నాయి, 2 డైట్ కోకులు పెట్టుకోలేకపోతున్నాం మేము. చింటూ అడిగి పోయేద్దాంపా. ఎందుకు ఇటు వద్దా కూసమా? సరే తీసుకొని వెళ్ళిపోదామంటుండే, వెళ్ళిపోంపా. ఇది గైస్ ముచ్చట, ఊరంతా తిరుగుతాం బండ్లు వేసుకొని. ఇంకా నిన్నైతే చాలామంది ఉండేటోళ్ళు, ఈరోజు సాటర్డే కాబట్టి. కొంచెం నిన్నైతే చాలామంది ఉండేవాళ్ళు, ఈరోజు సాటర్డే కాబట్టి అని అన్నా. నిన్న సాటర్డే కాబట్టి చాలామంది ఉండేవాళ్ళు, ఈరోజు సండే కాబట్టి
సాయి గిట్లా అని ఇట్లా లెఫ్ట్ తీసుకొని ఇట్లా యూటర్న్ తీసుకొని ఇట్లా ముంగడ పోదాము. ఆడ ముంగడ లైట్ ఉంటుంది, ఆడ సైడ్లో ఆపండి, ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోదాం. లెఫ్ట్ తీసుకోమ్మా. ఆడేది కట్ట ఆడికి ఇది కనపడలేదేమో, ఆడికి ఇది కనపడలేదేమో. ఎందుకు వచ్చినావా నువ్వు? ఏడ పెడతావు? బ్లాగ్ అయిపోయిందని చెప్పడం కంటే ఊరి మీద పడి తిరగడం అయిపోయిందని చెప్పడం బెస్ట్ ఏమో. అఫ్కోర్స్ ఊరి మీద పడి తిరగడం అయిపోయింది. వీఆర్ హెడింగ్ టువర్డ్స్ హోమ్, స్వీట్ హోమ్ అన్నమాట. వెల్, సో సజెషన్ ఏంటంటే రైడ్ చేయండి. ఇక్కడ మంచిగా ఉండే లైటింగ్, ఆడ మంచిగా ఉండే లైటింగ్. సజెషన్ అంటున్నా, రైడ్ చేయండి ప్రాపర్గా, చిల్ అవ్వండి. కానీ గేర్స్ మ్యాండేటరీ, గేర్ వేసుకోండి. గేర్ కాకపోయినా అట్లీస్ట్ హెల్మెట్ అన్న వేసుకోండి. ఆల్రైట్, సో మినిమల్ ఇంజరీస్ నుంచి సేవ్ అవ్వచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. బీ హ్యాపీ, హ్యావ్ ఫన్, సేఫ్గా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. సియా. Please subscribe, whatever.